మనం అనుకుంది నిజంగానే మన జీవితంలో జరుగుతుందా? మన ఆలోచనలకు నిజంగానే ఒక శక్తి ఉందా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకర్షించిన లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక ఉన్న భావన ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి పూర్తిగా తెలపడానికి మనతో పాటు ఉన్నారు మనీ మాస్టరీ విత్ విశ్వం మాస్టర్. హలో మాస్టర్. హలో, ఎలా ఉన్నారు మాస్టర్? గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సో మాస్టర్, లా ఆఫ్ అట్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. అంటే మన ఆలోచనలకు అంతటి శక్తి ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం తెలుసుకున్నాం. బి పర్సన్ అంటే చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తాడు, బి మిడిమిడిగా ఆలోచిస్తాడు. నిజంగానే వీళ్ళ ఆలోచన రెండు ఒకటైనప్పటికీ కూడా ఒకరికి నెరవేరుతుంది, ఇంకొకరికి నెరవేరదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సీక్రెట్ ఏంటి అసలు? యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడం, తర్వాత వాటి నుంచి ఫలితాలు పొందామని చెప్పడం జరుగుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చాలా వీడియోలు కూడా చూస్తున్నాం. యూట్యూబ్లో ట్రెండింగ్లో ఏవైనా ఎక్కువ వీడియోలు కనబడుతున్నాయంటే అవి లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ఈ ప్రాసెస్ గురించే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కొందరికే ఎందుకు పనిచేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకే టెక్నిక్ని ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇద్దరికి సమానమైన ఫలితాలు వస్తాయా, లేదా ఒకే ఫలితం వస్తుందా అని మనం ఆలోచించినప్పుడు దానికి సమాధానం ఏంటంటే ఇద్దరికి ఒకటే ఫలితం రావడం లేదు. ఓకే, దీని వెనకాలన్న మిత్ ఏంటంటే ఆ ఇద్దరి వ్యక్తుల ఆలోచనల్లోనూ, వాళ్ళ భావనల్లోనూ, వాళ్ళ చర్యల్లోనూ వాటిలో తేడా ఉండడం వల్ల ఫలితాలు కూడా తేడాగా వస్తున్నాయి. నా పరిశీలన ప్రకారం ఈ 10 సంవత్సరాల అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే సమస్య లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్లో లేదు, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించే వ్యక్తి యొక్క ఐడెంటిటీలో ఉందని తెలుసుకున్నాను. ఇది దీనికి మూల కారణం. ముఖ్యంగా యూనివర్సల్ చెక్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం సార్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ 2027 డిసెంబర్ 31 తేదీకి నా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని దాని మీద లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి 2027 డిసెంబర్ 31 నాటికి మన అకౌంట్లో 10 లక్షలు ఉండాలని ఇలా చెక్కు మీద రాసుకొని ప్రాక్టీస్ చేస్తే అది నిజమవుతుందంటారా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ యూనివర్సల్ చెక్ అనేది చాలామంది జీవితాల్లో దీనికి సంబంధించిన కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది అని చాలామంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. యూనివర్సల్ చెక్ మీద 10 లక్షలు అమౌంట్ రాసి ఫలానా డేట్ వేసుకుంటే ఆ డేట్కి మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ నిజమేంటంటే యూనివర్సల్ చెక్ మీద డేటు, అమౌంట్ వేసుకోవడం వల్ల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం లేదు. అలా ఎవరికైనా వచ్చి ఉంటే దాని వెనకాల ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం కానీ, ఏదో ఒక వ్యాపారం కానీ, ఏదో ఒక పని కానీ చేస్తూ ఉండడం వల్ల ఆ సమయానికి ఆ బిజినెస్ వల్లనో ఆ ట్రాన్సాక్షన్ వల్లనో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏ ఆస్తి అమ్మకుండా, ఏ వ్యాపారం చేయకుండా, ఏ లోన్ తీసుకోకుండా ఎవరికైనా ఆ సమయానికి ఆ మొత్తం వచ్చి ఉంటే నిజంగా అది అద్భుతమే నేను చెప్పాలి. కాబట్టి దీని వెనకాలన్న మెకానిజం ఏంటంటే మన మైండ్కి స్పష్టమైన లక్ష్యాన్ని, దిశను, దృష్టిని కేంద్రీకరించడానికి ఈ టెక్నిక్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన మైండ్ ప్రతిరోజు దాదాపు 6200 ఆలోచనలు చేస్తుంది అని కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వేలో కనుక్కున్నారు. ఇన్ని ఆలోచనలు కలిగినప్పుడు మన లక్ష్యం పక్కకు వెళ్లకుండా ఉండాలి అంటే ఆ లక్ష్యాన్ని గుర్తు చేసే విధంగా ఒక ప్రక్రియ, ఒక టెక్నిక్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని కనిపెట్టారు. సో దీని ప్రాసెస్ ఏంటంటే ఈ మైండ్ తన ఆలోచనల్ని ఫిల్టర్ చేసే ఒక సిస్టమ్ RAS. ఈ RAS మన లక్ష్యానికి దగ్గరగా పనిచేస్తుంది.
మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి, ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ మన అన్నింటినీ మైండ్ తీసుకోదు. మైండ్కి ఇంకొక అద్భుతమైన శక్తి ఉంది. కొత్తగా ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు కొత్త ఆలోచనని కానీ, కొత్త ప్రక్రియల్ని కానీ, కొత్త నమ్మకాలని, అలవాట్లని చేసుకునే ఒక అద్భుతమైన శక్తి ఉంది. మైండ్లో ఉన్నటువంటి ఈ న్యూరాన్స్ న్యూరల్ పాత్ వేస్ని క్రియేట్ చేస్తాయి. తద్వారా ఒక న్యూ క్రియేషన్ జరుగుతుంది అక్కడ. దాని ద్వారా ఆలోచనలు మళ్ళీ కొత్తవి రావడం, వాటి వైపు మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది. అంతే తప్ప బుక్ మీద రాసుకోవడం వల్ల డబ్బులు రావడం లేదు. ఆ రకంగా మన మనీ మాస్టరీలో ఒక ఐడెంటిటీ సింపుల్ ఫ్లో ఉంటుంది. ఐడెంటిటీ, బిలీఫ్స్, డెసిషన్స్, యాక్షన్స్, హ్యాబిట్స్, రిజల్ట్స్. సో ఈ ప్రాసెస్లో మైండ్ పనిచేస్తుంది. చాలా సింపుల్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. దానికి ఆధారం ఇదే. చెక్కు మీద రాయడం వల్ల కాదు, దానికి తగ్గట్టుగా యాక్షన్స్ తీసుకోవాలి. మాస్టర్, మనం తరచూ ఈ మధ్యకాలంలో వింటున్నాం, ఎల్లో పేపర్ విత్ రెడ్ పెన్. ఏ అఫర్మేషన్ చేసినా కూడా ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాస్తే అది ఖచ్చితంగా జరుగుద్ది అని. సో ఒక వ్యక్తి ఎల్లో పేపర్ రెడ్ పెన్ మీద డబ్బు గురించి రాస్తూ ఉంటాడు. నిజంగానే అట్లా రాసిన తర్వాత ఈ ఏదైతే రాసిన అఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే నాకు 100 కోట్ల సంపద రావాలని చెప్పేసి ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో ఎవరైతే రాస్తారో అతనికి నిజంగానే డబ్బు వస్తుందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ ప్రశ్న గురించి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉద్దేశంతో డబ్బులు వస్తాయని రోజు ప్రాక్టీస్ చేయడం. ఇప్పటికీ చాలామంది కొన్ని 100 పుస్తకాలు రాసేసి పక్కన పడేశారు. అసలు దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటే, ఎల్లో పేపరు, రెడ్ పెన్ను డబ్బుల్ని తీసుకురావు. మరి ఎలా చెప్తారు అఫర్మేషన్ రాయండి అని చెప్పి? మెకానిజం ఏంటంటే దీని వెనకాల మన మైండ్కి ఒక టార్గెట్ ఇస్తామో ఆ టార్గెట్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. మొదటే దాని నుంచి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతుంది, చుట్టూ గమనిస్తుంది. గమనించినప్పుడు మన ఫోకస్ అక్కడ స్టే అవుతుంది. ఎప్పుడైతే మన ఫోకస్ అక్కడ స్టేబుల్గా ఉంటుందో మన ఆలోచనలు మారిపోతాయి. దాని గురించి ఆలోచిస్తాం. పర్టికులర్గా ఆ టార్గెట్ గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అప్పుడు కొత్త ఐడియాలు వస్తాయి. ఇది పాసిబిలిటీ ఉందా, నా జీవితంలోకి రావడానికి ఏదైనా ఉందా అని ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడైతే కొత్త ఆలోచన మొదలవుతుందో మన డెసిషన్స్ మారిపోతాయి. ట్రై చేద్దాం అనిపిస్తుంది. ట్రై చేసినప్పుడు మనకు ఒక కొత్త అలవాటు కదా, యాక్షన్ చేస్తాం. ట్రై మీన్స్ యాక్షన్. ఎప్పుడైతే మనం యాక్షన్ చేస్తామో దానికి సంబంధించిన రిజల్ట్ ఒకటి వస్తుంది. డెఫినెట్గా ఆ రిజల్ట్లో మనం ప్రాపర్గానే చేసి ఉంటాం కదా, ట్రై చేస్తాం, దానికి ఒక రిజల్ట్ వస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది. అప్పుడు దాన్ని రిపీట్ చేస్తాం. ఆ రిపీట్ చేసినప్పుడు హ్యాబిట్గా మారిపోతుంది. దాని ద్వారా డబ్బులు వస్తున్నాయి అనుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఎల్లో పేపరు, రెడ్ పెన్ను డబ్బుల్ని మనిషి యొక్క డైలీ రొటీన్ యాక్టివిటీ, మైండ్, ఫోకస్డ్ మైండ్ డబ్బుల్ని తీసుకొచ్చే మార్గాల్ని వెతుకుతుంది. దానికి సంబంధించినటువంటి యాక్షన్ చేస్తుంది. యాక్షన్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఇది ప్రాసెస్. ఎల్లో పేపర్ కాదు, రెడ్ పెన్ కాదు. మాస్టర్, ఇంకొకటి చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ వేదికగా, అంటే దాన్ని అనుసరిస్తూ కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, ఓ తెల్ల కాగితం మీద మన అప్పుల చిట్టా రాసేసి బ్లాక్ పెన్నుతోని దాన్ని కొట్టేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఇది కూడా చాలామంది ప్రాక్టీస్ చేస్తున్న టెక్నిక్. సో ఈ టెక్నిక్లో ఏముందో ఒకసారి చూద్దాం. పేపర్ మీద అప్పులన్నీ రాసి వాటిని కొట్టేస్తే అప్పులు తీరవు. ఇక్కడ ఒక మెకానిజం ఉంది. మనకు సంబంధించిన అప్పులన్నీ ఒక పేపర్ మీదకి వస్తాయి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వీటికి సంబంధించిన అప్పులు ఎలా తీర్చాలి అన్న ఒక ఆలోచన మొదలవుతుంది. ప్రతిరోజు రాస్తున్నాం. మైండ్ ఏం చేస్తుంది? మైండ్కి సంబంధించినటువంటి మెకానిజం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్న విధంగా మైండ్కి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు క్లియర్ గోల్, క్లియర్ డైరెక్షన్, క్లియర్ ఫోకస్, ఈ మూడింటిని
మైండ్కి క్లియర్గా చెప్పినప్పుడు అది వాటి గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తుందో దాన్ని నమ్ముతుంది. ఆ బిలీఫ్ సిస్టంలో నుంచి నమ్మకం ఏర్పడుతుంది కదా, ఇది నేను తీర్చగలనా లేదా అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది కదా, ఆ బిలీఫ్ సిస్టంలో నుంచి ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు అప్పుల్ని రాసి కొట్టేస్తూ ఉంటే మైండ్ రోజు దాని మీద అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఏంటి ఈ వ్యక్తి ప్రతిరోజు ఈ అప్పులన్నీ రాస్తున్నాడు, కొట్టేస్తున్నాడని, అంటే ఇవి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఓహో, ఈ విధంగా రాసి కొట్టేస్తూ ఉంటే ఇతను అప్పులు ఎప్పుడు ఎలా తీరుస్తాడు, వీటిని తీర్చడానికి ఏదైనా అవకాశం వెతకాలి కదా అని అది అవకాశాలు వెతుకుతుంది. ఓకే, అర్థమైందా? అది అవకాశాలు వెతికినప్పుడు న్యాచురల్గానే మన 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 ప్రయాణం ఎటువైపు వెళ్తుంది, మన నిర్ణయాలు మారిపోతాయి. ఈ ఫలానా పని చేస్తే, ఈ ఫలానా బిజినెస్ చేస్తే, ఈ ఫలానా వ్యక్తిని కలిస్తే, ఈ ఐడియాని డెవలప్ చేస్తే, ఈ బిజినెస్ చేస్తే మనకేమన్నా సోర్సెస్ ఓపెన్ అవుతాయేమో అని మనం జనరల్గానే అటువైపు అడుగులేస్తాం కదా. సో డెఫినెట్గా వాటి నుంచి ఏదో కొంత ఫలితం వస్తుంది. అంతే తప్ప అక్కడ రాయడం వల్ల మాత్రం ఫలితాలు రావట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక మంచి డిసిప్లిన్ ఉంది ఇందులో. అప్పులన్నీ ఒకే చోటు ఉంటాయి. ఏ అప్పు ముందు ఏ అప్పు వెనక అనేది క్లియర్గా తెలిసిపోతుంది. రోజు రాస్తూ ఉంటే మనకే అనిపిస్తుంది, ఓ ఈ చిన్న అప్పు తీర్చేద్దాం, దీనికంటే ఇంకొంచెం పెద్ద తర్వాత తీరుద్దాం, అలాంటి ఐడియాలు రావడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మైండ్కి ఒకటి గుర్తుపెట్టుకోండి, మైండ్కి ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్, పవరు ఉన్నాయి. అదే మీ ఆలోచనలకి శక్తి ఉంది అని అంటున్నాం కదా, అది ఆలోచనలు ఎక్కడ చేస్తుంది? మైండ్లోనే కదా ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలకు ఉన్న శక్తి కొత్త డైమెన్షన్లోకి వెళ్తుంది. దానికి కారణం ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ. ఆ న్యూరోప్లాస్టిసిటీ ఆధారంగా లోపల ఉన్నటువంటి న్యూరాన్స్ ఎక్కువసార్లు ఒకే లక్ష్యం మీదకి మనం దృష్టిని కేంద్రీకరించినప్పుడు కొత్త న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేస్తాయి. ఓ ఇది చేయాలనుకుంటా, దీనివైపు మనం మూవ్ అవ్వాలనుకుంటా. మేనిఫెస్టేషన్లో ఒక సింపుల్ ఫార్ములా ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనం మేనిఫెస్ట్ చేయాలి, ఈ ప్రాక్టీస్లో సక్సెస్ అవ్వాలి అంటే, ఒకటి మెథడ్, రెండవది మైండ్, మూడవది మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక మెథడ్ని పట్టుకుని మైండ్ మీదనే వర్క్ చేస్తున్నాం. ప్రతిదీ చూడండి, ఎక్కడైనా కానీ వేరే పక్కకి వెళ్తుందా? మైండ్ మీదనే వర్క్ చేశారండి. సో లోపల సైంటిఫిక్ రీజన్స్ అన్నీ కూడా మైండ్ మీదనే, స్పష్టమైన లక్ష్యం వైపుకు తీసుకురావాలనే దృష్టికోణంలోనే ఇవన్నీ తయారు చేయడం జరిగింది. ఆ రకంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, వీటన్నిటినీ మనం తీర్చడానికి అవకాశాలు మైండే వెతికి పెడుతుంది మనకి. అటువైపు మనం అడుగులేస్తున్నాం. అప్పుడు మనం దాని గురించి యాక్షన్ తీసుకుంటాం. దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. అంతే తప్ప మనం అప్పులు రాసేస్తున్నాము, అవి కొట్టేస్తున్నాము అని అనుకుంటే అది పొరపాటే. ఒక చిన్న సరదా ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి, అనే వ్యక్తి తన అప్పులన్నింటినీ పేపర్ మీద రాసేసాడు. దాదాపు ₹1,00,00,000 ఉన్నాయి. ఒక 10 రోజులు 20 రోజులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పినట్లు రాశాడు, కొట్టేస్తే అవన్నీ తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నేను ఇలా రాశాను, నేను కొట్టేశాను, నా అకౌంట్లోంచి కొట్టేయండి అని అంటే బ్యాంక్ ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? నువ్వు రాసి కొట్టేసావు కదా, అక్కడ కూడా కొట్టేయాలి కదా. సో ఇదనమాట డెట్ ఫ్రీ మేనేజ్మెంట్ అనే ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని స్టెప్ బై స్టెప్ మన మనీ మాస్టరీ 1 డే వర్క్షాప్లో అందరికీ నేర్పిస్తాను నేను. దాని ప్రకారంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే డబ్బులు సంపాదించకుండా ఇప్పుడు చేసే ఖర్చులు తగ్గించుకోవడం, నెక్స్ట్ లెవెల్కి ఇన్వెస్ట్మెంట్ వైపుకి వెళ్ళడం, ఇలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం రాసి కొట్టేస్తే అప్పులు తీరవు. ఆలోచించండి. సరైన మెథడ్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఏది కూడా కరెక్ట్ కాదని చెప్పట్లే. ఇదే వ్యక్తి
సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి ఒక బిజినెస్ రన్ అవుతూ ఉంటే దాన్ని ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ చేస్తూ ఎవరికి ఎప్పుడు ఎంత అప్పు తీర్చాలి, ఏ విధంగా తీర్చాలి అని మనం కనుక ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా తీర్చవచ్చు. కోట్ల అప్పు అయినా తీర్చవచ్చు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి స్పష్టంగా వాళ్ళే చెప్తారు, మేము ఇన్ని కోట్ల అప్పు తీర్చామని. దీనికి మూల కారణం ఏంటంటే మన యాక్షన్ ద్వారానే రిజల్ట్ వస్తుంది. ఐడెంటిటీ ద్వారా నమ్మకాలు, నమ్మకాల ద్వారా డెసిషన్స్ ద్వారా యాక్షన్స్ ద్వారా రిజల్ట్స్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు చెప్పేది ఏంటంటే యూనివర్స్ని అడగండి ఇచ్చేస్తుంది, ఏదైనా ఇచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే యూనివర్స్ని అడిగితే ఏదైనా ఇచ్చేస్తుందా? డబ్బులు కూడా ఇచ్చేస్తుందా? దీని యొక్క రహస్యం ఏంటి అసలు? సో ఈ ప్రశ్న కూడా ఈ వీడియోలన్నీ చూసి చాలామంది యూనివర్స్ని అడిగితే డబ్బులు ఇచ్చేస్తుంది, పొద్దున్నే లేచి గట్టిగా ఆకాశం వైపు చూసి ఓ విశ్వమా డబ్బులు ఇవ్వు అని అడిగితే డబ్బులు ఇచ్చేస్తుంది, ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో విశ్వాన్ని ఇలా పైకి ఆకాశం చూస్తూ నాకు డబ్బులు ఇవ్వు విశ్వమా అని ఉదయాన్నే లేవడం, అడగడం ద్వారా డబ్బులు ఇవ్వదు. దీని వెనకాల కారణం ఏంటంటే మీరు విశ్వాన్ని అడుగుతున్నారా, అడిగిన దానికి తగ్గట్లుగా మీరు ఏదైనా పని చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఏదైనా ఒక స్టార్టప్ మొదలు పెడుతున్నారా, దానికి తగ్గట్టుగానే విశ్వం స్పందిస్తుంది. అంతే తప్ప మనం పొద్దున్నే లేచి నాకు డబ్బులు ఇవ్వు విశ్వమా అంటే డబ్బులు ఇవ్వడం లేదు. దీని వెనకాల మెకానిజం ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మైండ్ ప్రతిరోజు కొత్తగా ప్రారంభించడం మొదలు పెడుతుంది. ప్రతిరోజు ఒక టార్గెట్ని ఉదయాన్నే మనం గుర్తు చేసినప్పుడు దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనం ఉదయాన్నే 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి లేదా బిజినెస్ ప్లేస్కి వెళ్ళాలి అని మనం రోజు రొటీన్ ఫిక్స్ చేసి పెడితే ఆదివారం రోజు చూడండి రిలాక్స్ అయిపోతుంది. ఎందుకు చెప్పండి? ముందు రోజు మనం ఏం చెప్పాం? ఆదివారం రేపు సండే, రేపు రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్ అయిపోవాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదో చెప్తాం. రేపు లేట్గా లేవాలి. చెప్పకపోతే అది చేయడం లేదు. మనం ఏం చెబుతున్నామో దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంది. సో ఆ ప్రాసెస్లోనే ఈ టెక్నిక్ని కనిపెట్టారు. సో మైండ్కి మనం ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి ఒక సరదా ఉదాహరణ రియల్ లైఫ్లో జరిగింది. నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు, మాస్టర్ గారు నేను ఇలా ₹1 కోటి కోసం ప్రతిరోజు విశ్వాన్ని అడుగుతున్నాను, ఆ విశ్వం నాకు ₹1 కోటి ఎప్పుడు ఇస్తుంది అని నన్ను అడుగుతుంటారు. నేను వెంటనే ఏం చేస్తానంటే ఈ ₹1 కోటి రావడానికి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాను. నేను ఆటో తోలుతున్నాను. ఆటో తోలితే నీకు విశ్వం ఎలా ఇస్తుందని ఊరికే సరదాగా ఎలా ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు. అతనికి తెలియదు యాక్చువల్గా ఎలా వస్తుందని. అవును, అంటే మన ఐడెంటిటీ ప్రకారం మన యాక్షన్ తీసుకుంటేనే వస్తుందని తనకు తెలియదు కదా. అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే రియల్గా నేను నవ్వాలో ఏం చేయాలో తెలియదు. ఎవరైనా నా ఆటో ఎక్కి ₹1 కోటి బ్యాగ్తో ఆ బ్యాగ్ నా ఆటోలో జర్నీ చేస్తూ హడావిడిలో ఆ ₹1 కోటి బ్యాగ్ మర్చిపోయి దిగేసి వెళ్ళిపోతాడేమో, అది యూనివర్స్ నాకు అతని ద్వారా ఇచ్చి పంపుతుందేమో అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఏం చేయాలి చెప్పండి? వస్తుంది అలాగే. ఇలాంటివన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ అపోహల్లో జీవిస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తప్పు కాదు. ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ మెథడ్, రైట్ ప్రాసెస్, రైట్ ప్రాక్టీస్, రైట్ రిజల్ట్స్. ఇప్పుడు ఆ ఆటో వ్యక్తినే చిన్న ఉదాహరణ తీసుకుంటే ఎప్పుడు తెలుస్తుంది అతనికి? ఇలాంటి ఒక పాడ్కాస్ట్ చెప్పకపోతే, ఇలాంటి ఒక పాడ్కాస్ట్ చేయకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియక ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కొన్ని టెక్నిక్స్ అన్నీ కూడా ఎల్లో పేపర్ మీద రెడ్. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఇవన్నీ తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ₹1 కోట్ల లేవా? మరి ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ టెక్నిక్స్ అన్ని? ఎవరు లేని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియవా?
తెలుసు. మరి ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు? వాళ్ళ మైండ్లో క్లియర్ గోల్ ఉంది, క్లియర్ డైరెక్షన్లో ఉన్నారు, క్లియర్ ఫోకస్ తోటి వాళ్ళు పని చేస్తున్నారు. ఎవరికైతే లేదో వాళ్ళ కోసం ఈ టెక్నిక్స్ అన్ని. నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ టెక్నిక్స్ని ప్రాపర్గా వాడితే 100% సక్సెస్ అవుతారు. అదే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య లక్ష్యము, ఉద్దేశం కూడా అదే. వీళ్ళందరినీ సరైన దారిలోకి తీసుకెళ్ళాలి. ఐడెంటిటీకి తగ్గట్టుగానే మనం ఈ టెక్నిక్ని వాడాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు యూనివర్స్ ఎలా డబ్బులు ఇస్తుంది? వీళ్ళందరికీ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఎలా డబ్బులు ఇచ్చింది? అవును, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళు. అవును, ఇవన్నీ ఏమి పట్టించుకోకుండానే కదా, అవును, ఈ టెక్నిక్స్ ఏం ప్రాక్టీస్ చేయకుండానే ఎక్కువ సంపాదించేస్తున్నారు. అవును. మేబీ వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు అంటే ఇలాంటి పర్సనల్ కోచెస్ ద్వారా వాళ్ళ ఐడెంటిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయాలో. ఓకే, నా దగ్గరికి వస్తారు కదా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, స్టార్టప్ ఫౌండర్స్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, బిజినెస్ పీపుల్ ఎవరైనా వస్తారో వాళ్ళు వాళ్ళ 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 బిజినెస్ ప్రాసెస్లో ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో అక్కడి నుంచి బయటపడడానికి నన్ను అడుగుతారు. అప్పుడు ఏ మెథడ్ని వాడాలి, ఏ టెక్నిక్ వాడాలి అది అడుగుతారు. దాన్ని నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు బిజినెస్ పర్సన్ ఉన్నాడు, దానికి తగ్గట్టుగా మనం ఒక టెక్నిక్ ఇస్తాం. బిజినెస్ పర్సన్ ఐడెంటిటీ ఏంటి? ఇన్కమ్ కోసం చూస్తాడు. ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తాడు? ఎక్స్పాన్షన్ కోసం చూస్తాడు. ఈ రెండు ఒకటి కాదు. ఇతని లెవెల్ వేరు, అతని లెవెల్ వేరు. ఇతనికి ఏం చెప్పాలి అంటే ఆ ఇన్కమ్ ఎలా డెవలప్ చేసుకోవాలో తన ఐడెంటిటీకి తగ్గట్టుగానే మనం అతనికి ప్రాక్టీస్ ఇవ్వాలి. ఎంటర్ప్రెన్యూర్కి ఏం చేయాలి? ఇన్కమ్ కాదు అక్కడ, ఎక్స్పాన్షన్, డెవలప్మెంట్. దానికి తగ్గట్టుగా అతనికి మనం సజెస్ట్ చేయాలి. అతనికి పర్సనల్ సమస్యలు ఏమైనా ఉండొచ్చు, ఇంకా అదర్ యాంగిల్స్లో నుంచి, దాని నుంచి మనం బయటపడేయాలి ముందు. అర్థమైంది మీకు? ఎంటర్ప్రెన్యూర్కి డబ్బులు ఉంటాయి. ఎక్స్పాన్షన్ చేయాలి అంటే ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఫోకస్ మిస్ అవుతుండొచ్చు. అప్పుడు దాని వైపుకి తీసుకెళ్తాం. అప్పుడు ఒక టెక్నిక్ని ఇస్తాం. ఓకే, అప్పుడు అతను దాన్ని ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తాడు. సో దాని ఉద్దేశం ఇది. ఇప్పుడు ఈ యూనివర్స్ని అడగడం ద్వారా డబ్బులు వస్తాయంటే డబ్బులు రావు. మనం చేసే విధానాన్ని బట్టి, మనం తీసుకునే చర్యలను బట్టి రిజల్ట్స్ వస్తాయి. మాస్టర్, సోషల్ మీడియాలో ఒకటి వైరల్గా మారింది ఏంటంటే మనం ఎంత ఖర్చు చేస్తే అంతకు డబుల్ రెట్టింపుగా విశ్వం మనకు డబ్బులు ఇస్తుందని. నిజంగానే మనం ఎంత రెట్టింపు ఖర్చు చేస్తే రిటర్న్లో అంత రెట్టింపుగా యూనివర్స్ డబ్బులు ఇస్తుందంటారా? సో ఇది కూడా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించి చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఇంకొకటి కూడా ఉంది, నేను విన్నాను. నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ నన్నే అడిగారు, అప్పు చేసి మరీ ఖర్చు చేయాలంట. కొంతమంది చెప్తున్నారు, వాళ్ళకి చెప్పారంట అప్పు చేసి ఖర్చు చేస్తే డబ్బులు మళ్ళీ ఎలా యూనివర్స్ ఇస్తుంది? ఆలోచించొద్దు. దీని వెనకాల అసలు సత్యం ఏంటంటే ఖర్చు చేస్తే డబ్బులు రావు. ఓకే, ఖర్చు అనేది ఫలితం. ఖర్చు చేసేసాం, అయిపోయింది. దీని ఫలితం ఏం రాదు. కానీ ఒక వాల్యూని క్రియేట్ చేస్తే ఆ వాల్యూ ద్వారా డబ్బులు వస్తాయి. దీని మెకానిజం ఏంటంటే ఖర్చు చేస్తే డబ్బులు వస్తాయంటే తన ఐడెంటిటీని మార్చుకోవడానికి డబ్బుల్ని ఖర్చు చేయాలని అర్థం. తన ఐడెంటిటీ అంటే తను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, దానికి తగ్గట్టుగా అతను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అర్థం. ఊరికే ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి చెప్పండి. సో డబ్బులు ఖర్చు చేస్తే డబ్బులు వస్తాయి అనే సూత్రం దేనికి వర్తిస్తుంది అంటే మనం చక్కగా మనం బట్టలు వేసుకుని మనం కనబడే విధానానికి, అలాగే షో ఆఫ్ కోసం డబ్బులు ఖర్చు చేయడం వల్ల డబ్బులు రావు. ఆ డబ్బుల్ని ఒక వ్యక్తి స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించినప్పుడు, లేదా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు దానికి డబ్బులు రిటర్న్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక 1,50,000 17 Pro కొన్నాడు అనుకుందాం. ఐఫోన్ 17 Pro కొన్నాడు, దాదాపు 1,00,000 దాకా ఉంటుంది. అదే ఇంకొక వ్యక్తి బి అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తి ఐఫోన్ 17 Pro కొన్నాడు, 1,40,000 1,00,000 దాకా ఉంటుంది. అదే బి అనే వ్యక్తి కొత్త కోర్సులు, కొత్త స్కిల్స్, టెక్నాలజీని, ఒక బిజినెస్ ఐడియాని ఏ విధంగా ఒక స్టార్టప్గా తీసుకెళ్ళాలి అని ట్రై చేసినప్పుడు డెఫినెట్గా ఇద్దరిలో ఒక 1 year తర్వాత ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఎవరైతే
బిజినెస్ చేస్తారో చేస్తారో బిజినెస్ వైపు అడుగులేశారో ఆ 1,50,000 ఖర్చు పెట్టి తన స్టార్టప్ కోసం, ఇంకొక ఫండ్ రైజింగ్ కోసం, ఒక ఇన్వెస్టర్ కోసం, ఆ బిజినెస్ ఐడియాని స్కేల్ చేసుకోవడం కోసం, లేదా ఆ బిజినెస్ ఐడియాని వ్యాలిడేషన్ కోసం స్కేల్ చేసుకోవడం కోసం ఎప్పుడైతే ఉపయోగిస్తారో దాని ద్వారా అతనికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటే Okay. తన స్కిల్ని పెంచుకున్నాడు, తన వాల్యూని పెంచుకున్నాడు, తన ఆపర్చునిటీస్ని పెంచుకున్నాడు. ఓకే. అప్పుడు అతనికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి దగ్గర డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏ అనే వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయా? లేదు. ఉండవు. అతను డబ్బుల్ని ఖర్చు చేసేసాడు, దాని ద్వారా ఫలితం రాదు. అంటే డబ్బు రావాలి అంటే డబ్బు ఖర్చు చేయడం వల్ల డబ్బు రాదు. ఆ డబ్బుని సరైన విధానంలో ఖర్చు చేసి ఒక పెట్టుబడి రూపకంగా మార్చినప్పుడు దాని ద్వారా డబ్బులు వస్తాయి. మాస్టర్ 369 మెథడ్ ముఖ్యంగా పొద్దున 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, నైట్ పడుకునే ముందు 9 సార్లు ఏదైనా అఫర్మేషన్ రాయని చెప్తారు. దీన్ని నికోలా టెస్లా మెథడ్తో కూడా లింక్ చేసి చెప్తున్నారు. ఏంటి సార్, ఒక కోరికని కానీ లేకపోతే ఇంకేదైనా డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ కానీ 369 మెథడ్ ప్రకారం చాలామంది మేము పెట్రోల్ కూడా 369 మెథడ్లో కొట్టించుకుంటాం. అంటే పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు 369 మాత్రమే కొట్టించుకుంటాను, ఏదైనా బిల్లు చేస్తే 369 చేస్తాను, ఏదైనా నోటు దొరికితే కూడా 369 నేను దగ్గర పెట్టుకుంటాను, క్యారీ చేస్తానని చెప్తూ ఉంటారు. ఇదే విధంగా పొద్దున, మధ్యాహ్నం, నైటు ఇలా ఈ మెథడ్తో రాస్తే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి అంటారా? ఏంటి అసలు దీంట్లో వాస్తవం ఎంత అంటారు? ఎస్, ఇది కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న క్వశ్చన్స్లో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి ఇది కూడా ఒకటి. దీని ద్వారా 3, 6, 9 ఈ సంఖ్యలకి ఒక గ్రేట్ పవర్ ఉంది. ఇవి రాస్తే డబ్బులు వస్తాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ 3, 6, 9 సంఖ్యలకి అంత శక్తి లేదు. లేదా? ప్రత్యేకమైన శక్తి లేదు. 3, 6, 9, 369 రాయడం ద్వారానో అలా పెట్రోల్ కొట్టించుకోవడం ద్వారానో మీకు డబ్బులు రావడం లేదు. సో దీని వెనకాల మెకానిజం ఏంటంటే మైండ్కి ప్రతిరోజు రిపిటేటివ్గా గుర్తు చేస్తూ ఉండడం ద్వారా అది దానికోసం పనిచేయడం మొదలు పెడుతుంది. మన మైండ్ ఫోకస్డ్గా ఒక చోట కూర్చోదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్ సార్. ఒక నిమిషంలో 6 సార్లు ఆలోచన మారిపోతుంది. ఒక్క నిమిషం. ఎఫ్ఎంఆర్ఐ మెథడ్లో కెనడా వాళ్ళు దీని మీద సర్వే చేశారు, రీసెర్చ్ చేశారు సైంటిస్టులు. చేస్తే ఒక నిమిషము ఒక మనిషి 6 సార్లు ట్రాన్సిషన్ జరుగుతుందంట. థాట్, ఆలోచన నుంచి ఆలోచన, ఇలా 6 ఆలోచనలు వస్తాయి ఒక్క నిమిషంలో. మరి ఆలోచన మారిపోతూ ఉంటే మనిషి ఏం చేస్తాడు? ఒక చోట ఉంటాడా? ఉండడు కదా, వెళ్ళిపోతాడు, ఎటు పడితే అటు వెళ్ళిపోతాడు. సో దాన్ని ఏం చేయాలి? ప్రతిసారి మన లక్ష్యాన్ని గుర్తు చేయాలి. నేను ఈ పని చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఈ బిజినెస్ చేయాలి. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, 9 టైమ్స్. ఇవన్నీ గుర్తు చేయడం కోసమే. పదే పదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభావం మనిషి యొక్క ఆలోచనల మీద, తను తీసుకునేటటువంటి నిర్ణయాల మీద పడుతుంది. ఎప్పుడైతే నిర్ణయం మారిపోతుందో ఇటు వెళ్ళేవాడు ఇటు వెళ్తాడు, డెసిషన్ మారిపోతుంది. డెసిషన్ మారినప్పుడు డైరెక్షన్ మారిపోయింది కదా. ఎప్పుడైతే డైరెక్షన్ మారిందో ఆ రూట్లో తనకి ఏదైనా ఆపర్చునిటీస్ కానీ సోర్సెస్ కానీ దొరకచ్చు, వాటిని గ్రాబ్ చేస్తాడు. ఎప్పుడైతే ఆపర్చునిటీస్ వస్తాయో అప్పుడు యాక్షన్ తీసుకుంటాడు. యాక్షన్ తీసుకున్న తర్వాత రిజల్ట్ వస్తుంది. డెఫినెట్గా అప్పుడు ఏమవుతుంది? నేను ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయని అనుకుంటాడు. కానీ దీని వెనకాల మెకానిజం ఏంటి? మైండ్ దాని వైపుకి వెళ్ళి పదే పదే వర్క్ చేయడం వల్ల అది పనిచేసింది. దీన్ని నికోలా టెస్లాకి కనెక్ట్ చేస్తారు. నికోలా టెస్లా ఏం కనుక్కున్నాడంటే ఈ 3, ఈ 6, 9, 369 అనే సంఖ్యల్లో చాలా డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం ఉంది. ఇది మిగతా సంఖ్యలతో ఇవి కలవట్లేదని కనుక్కున్నాడు. అంతే తప్ప ఈ 369 ఇలా ప్రాక్టీస్ చేయండి అని చెప్పినట్లుగా ఎక్కడ మనం ఆధారాలు కనబడట్లేదు. సో ఆ తర్వాత దీన్ని డెవలప్ చేశారు. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు 10 మంది వ్యక్తుల్లో ఒకరిద్దరు డిఫరెంట్గా కనిపిస్తారు.
వాళ్ళ స్పెషలైజేషన్స్ ఉంటాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా వర్క్ చేయడం వల్ల మనం డెఫినెట్గా వర్కే మెయిన్ ఇక్కడ. వర్క్ చేయడము, యాక్షన్ తీసుకోవడము, దాని ద్వారా రిజల్ట్ రావడం. దాని ద్వారా తప్ప నేను 369 రాశాను, నాకు ఇన్ని కోట్లు వచ్చేయాలి, ఇది చేస్తున్నానంటే ఒక డైలీ రొటీన్, ఒక హ్యాబిట్ని మనం క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఐడెంటిటీ ఫార్ములాలో హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్యాబిట్స్ తర్వాత ఎప్పుడైతే ఒక హ్యాబిచువల్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుందో మైండ్, రెగ్యులర్గా అదే ప్యాటర్న్లో పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే. ఎప్పుడైతే అదే వర్క్ చేస్తుందో డబ్బులు వస్తున్నప్పుడు ఎవరు వద్దంటారు? ఇప్పుడు ఆ మెథడ్లో ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి అనుకోండి, రిపిటేటివ్గా రోజు 369 రాస్తూనే ఉంటాడు, వదిలిపెట్టాడు ఇంకా. ఎందుకంటే డబ్బు అవసరం ఇక్కడ. మెథడ్ పని చేస్తుందా అంటే మెథడ్ కాదు పని చేస్తుంది, టెక్నిక్ పని చేస్తుందా అంటే టెక్నిక్ పని చేస్తుంది. టెక్నిక్ వెనకాల ఇతని డెసిషన్స్, ఇతని డైరెక్షను, ఇతని యాక్షన్స్ పనిచేస్తున్నాయి. ఎస్ మాస్టర్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం కోరుకున్నది మన దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వండి, అది ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక మంచి బ్రాండ్ కార్ అంటే ఇష్టం. సో అది నా దగ్గర ఉన్నట్టు నేను ఫీల్ అవ్వాలి, దాంట్లో రోజు నేను ఆఫీస్కి వస్తున్నట్టు, దిగి మళ్ళీ దాంట్లో నేను ఇంటికి వెళ్తున్నట్టు, అలా భావన కనుక చేసుకున్నట్లయితే అది మన జీవితంలోకి వస్తుందని చెప్తూ ఉంటారు. నిజంగా ఫీలింగ్లో నుంచి రియాలిటీలోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత అంటారు? ఫీలింగ్ మారితే రియాలిటీ మారుతుంది, అదే కదా క్వశ్చన్. అవును. ఇప్పుడు మనం ఫీలింగ్ వల్ల మన రియాలిటీలోకి డబ్బులు వస్తాయి, కార్లు వస్తాయి, ఇళ్ళు వస్తాయి అని చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ ఫీలింగ్ అనేది లోపల జరిగేది, ఇంటర్నల్గా మనకు వచ్చేటటువంటి థాట్స్, ఎమోషన్స్ అది ప్రభావితం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి రియాక్షన్ బయట కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కూర్చుని నేను ఈత కొడుతున్నాను అని ఫీల్ అవుతున్నాడు. ఎస్, అవును. ఈత రాదు అతనికి. ఓకే. అతన్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వేసాం, వచ్చేసిందా ఈత? రాలేదు కదా. ఎందుకు రాదు? ఫీల్ అవుతున్నాడు కదా. అవును. ఫీలింగ్ వల్ల ఈత వచ్చిందా? రాలేదు కదా. ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల నేను ఈత నేర్చుకోవాలి అనే ఒక బలమైన కోరిక లోపల దృఢమవుతుంది. ఎప్పుడైతే దాని వైపు మనం మరలిస్తామో దానికోసం మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం కదా. నాకు ఈత రాలేదు, నేను ఈత నేర్చుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈత నేర్పేవాడి దగ్గరికి వెళ్ళాలి. సో నేర్పించేవాడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో డెఫినెట్గా ఈత నేర్చుకుంటాం. అది జరగాలి అంటే ముందు ఇక్కడ ఫీల్ అవ్వాలి. ఓకే. ఇది ఒక్కటే కారణం కాదు, ఇది ఒక కారణం, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు నేను కారు కొనాలి, నేను కారులో తిరగాలి, నేను ఆ కార్ని ఎంజాయ్ చేయాలి, నా ఫ్యామిలీలో తిప్పాలి, నా ఫ్యామిలీ నా కారులో కూర్చోబెట్టుకొని తిప్పాలి అనేది స్టార్టింగ్ పాయింట్. అదొకటి కారుని తీసుకురాదు. తర్వాతి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ మనం తీసుకునే నిర్ణయాలు, మన చర్యలు, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకు ఫలితాన్ని ఇస్తుంది. అంతే తప్ప కారు ఊహించినంత మాత్రం కారు రాదు. ఓకే, రైట్. ఇంకొకటి ఈ మధ్య ఇంకా వైరల్ అవుతున్నట్టు ఏంటంటే విజువలైజేషన్. సో దానికి నిజంగా ఒక మెథడ్ లేకుండా రైట్, నువ్వు కళ్ళు మూసుకో, నీకు నచ్చిన ఉద్యోగం వచ్చింది, నీకు నచ్చిన జీవితం వచ్చేసింది, నీకు కావాల్సినంత డబ్బు కూడా వచ్చేసింది, ఇలా ఈ కళ్ళు మూసుకొని మీరు అనుకోండి వచ్చేస్తుంది మీ జీవితంలోకి ఆటోమేటిక్గా అని చెప్తున్నారు. నిజంగా దీని వెనుకున్నటువంటి మెకానిజం ఏంటి అసలు? ఇక్కడ మనం అనుకోగానే అసలు విజువలైజేషన్, ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఒక అరగంట సేపు లగ్జరీ కారులో తిరుగుతున్నట్టు ఊహించుకుంటే అది నిజమవుతుందంటారా? అంటే కోరుకున్న జీవితం, డబ్బు, లైఫ్లో సక్సెస్ ఇట్లా వస్తుందంటారా? ఎలా అంటారు అసలు? సో ఇది కూడా విజువలైజేషన్ అనేది చాలా హాట్ టాపిక్. అదేవిధంగా దీని గురించి కోర్సులు, క్లాసులు, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో కేవలం విజువలైజేషన్ వల్ల డబ్బులు వస్తాయా అంటే వచ్చే అవకాశం లేదు. విజువలైజేషన్ వెనకాల ఉన్నటువంటి మెకానిజం ఏంటంటే ప్రతిదీ ముందు సైకాలజీ ప్రకారం 2 సార్లు పుడుతుంది. ఒకటి మన లోపల, అది మన ఇన్నర్ వరల్డ్లో పుడుతుంది. ఆ తర్వాత అవుటర్ వరల్డ్లో అది రియాలిటీలోకి వస్తుంది. ఈ రెండింటికి మధ్య ప్రయాణం విజువలైజేషన్ ద్వారా మనం నడిపించవచ్చు.
దాన్ని డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు మన క్లాసెస్లో కూడా ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా యూస్ చేస్తాను నేను. ఎస్. ఏది వదిలిపెట్టను. అఫర్మేషన్స్ రాయిస్తాను, 369 రాయిస్తాను. ఎవరు ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని రాంగ్గా యూజ్ చేయకూడదు అనేది ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్. అంతే కదా. ఎస్. సో ఇప్పుడు విజువలైజేషన్ ఎవరు చేయాలి, దేని మీద చేయాలి? ఇప్పుడు మీరున్నారు. అవును. విజువలైజేషన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తానంటే, ఫస్ట్ నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావో దాన్ని రాసుకోమని చెప్తాను. ఎందుకంటే పక్కకి వెళ్ళకూడదు. అవును. దాన్ని రాసుకోమని చెప్తాను. అఫర్మేషన్ రూపంలో రాసుకోమని చెప్తాను. ఆ అఫర్మేషన్ నా స్టైల్ ఆఫ్ టీచింగ్లో ఏముంటుంది, ఫస్ట్ దాన్ని కోడ్ గుర్తిస్తాను. మీరు ఏ ఐడెంటిటీతో ఉన్నారో ఆ ఐడెంటిటీ కోడ్ని ఇస్తాను. ఆ కోడ్కి తగ్గట్టుగా అఫర్మేషన్స్ ఇస్తాను. ఓకే. కోడ్ గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి, ఆ ఐడెంటిటీకి తగ్గట్టుగా అఫర్మేషన్ రాయాలి, ఆ అఫర్మేషన్ని మనం విజువలైజ్ చేయాలి. ఓకే. తర్వాత ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఐడెంటిటీ లేదు. ఎస్. అవును. మీకు తెలియదు, మీకు ఏం కావాలో తెలియదు. మీరు ఊరికే విజువలైజేషన్ చేస్తే వచ్చేస్తుంది అనుకున్నారు. ఏదో విన్నారు, ఎవరో ఇలాంటి ఏదో ఒక వీడియోలో విన్నారు. విని విజువలైజేషన్ చేసేస్తే మీకు కావాల్సింది వచ్చేస్తుందని మీరు ఏం చేశారంటే, మీ ప్రొఫెషన్, కానీ మీరేం రాస్తున్నారు, నేను తెలంగాణ సీఎం అయ్యాను. ఎస్. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాను అని రాశారు. అలా పెట్టుకొని విజువలైజ్ చేస్తున్నారు కూర్చొని, సీఎం అవుతున్నట్లు, మీరు ఆ చైర్లో కూర్చున్నట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, విజువలైజ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయినట్లు, మీ దగ్గరికి జనాలు వస్తున్నట్లు మీరు అవుతారా? కారు కదా. ఎందుకు? మీ ఐడెంటిటీ ఏంటి? మీరు ఈ పాడ్కాస్ట్కి కంటెంట్ క్రియేటర్. అవును. సో ఇప్పుడు మీరు ఇది మీ ఐడెంటిటీ. అవును. కంటెంట్ క్రియేటర్ అనే ఒక ఐడెంటిటీ తోటి మీరు ఏం విజువలైజ్ చేయొచ్చు? ఈ పాడ్కాస్ట్ గురించి విజువలైజ్ చేయొచ్చు. ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఈ పాడ్కాస్ట్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ రీచ్ అవుతుంది, ఈ పాడ్కాస్ట్ వైరల్ అవుతుంది అని విజువలైజ్ చేయొచ్చు. ఇది పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది. నీ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్కి ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్కి తేడా ఉందా లేదా? ఉంది. టెక్నిక్ ఒకటే కదా. ఎస్. విజువలైజేషన్ అక్కడ విజువలైజేషన్, ఇక్కడ విజువలైజేషన్. ఎస్. కానీ ఆ విజువలైజేషన్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది? ఇప్పుడు విజువలైజేషన్ పనిచేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఆ టెక్నిక్ ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది ఇంపార్టెంట్. మాస్టర్, ఒక వ్యక్తి అఫర్మేషన్ చేస్తాడు, విజువలైజేషన్ చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా ప్రతిరోజు ఫాలో అవుతాడు. కానీ జీవితంలో పెద్ద మార్పు ఏముండదు. ఎక్కడేసిన గొంగడ అక్కడే. అంటే మన సామెత ప్రకారం చెప్పుకోవాలంటే ఎక్కడేసిన గొంగడ అక్కడే. ఉన్న చోటనే ఉంటాడు. పెద్ద మార్పు ఏం కనిపించదు. ఏంటి దీనికి రీజన్ ఏంటి అసలు? చాలామంది ఈ ప్రాసెస్లో ముందుకెళ్తున్నారు. ఫస్ట్ ఒక చోటుకి వెళ్తారు, అక్కడ అఫర్మేషన్స్ చెప్తారు, విజువలైజేషన్ చెప్తారు, ఏదో ఒక టెక్నిక్ ఇచ్చి, ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమని చెప్తారు, మెడిటేషన్ చేయమని చెప్తారు. ఇది జనరల్గా ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా కానీ ఫస్ట్ నేను అఫర్మేషనే చెప్పాలి. అంటే మీ ఐడెంటిటీ ఏదో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఫస్ట్ అఫర్మేషన్ చెప్తాను. వెంటనే అది దాని నుంచి మనకు ఉపశమనం వచ్చేయాలి అని కోరుకుంటాడు మనిషి. కానీ ఆ తీవ్రతను బట్టి వాళ్ళకి ఎంత సమస్య ఉందో దాన్ని బట్టి అది తగ్గడం ప్రారంభిస్తుంది. 10 కోట్ల రూపాయల సమస్య అనుకోండి, అది తీరడానికి ఎంత టైం పడుతుంది? కొంత టైం పడుతుంది కదా, కొంత సమయం తీసుకుంటుంది డెఫినెట్గా. నాకు వెంటనే జరిగిపోవాలి అని అనుకుంటున్నారు. దీనివల్ల ఏం చేస్తున్నారు? ఒక క్లాసు, ఒక మాస్టర్, ఒక సెమినారు, ఒక కోచ్. ఈ కోచింగ్ ఇండస్ట్రీలో ఎంతమంది కోచ్లు ఉన్నారో అంతమంది దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఎంతమంది ఈ సోకాల్డ్ యూట్యూబ్లో కనిపిస్తున్నారో, ఈవెన్ కోచెస్ కాకుండా మన ఈ ప్రవక్తలు ఉంటారు కదా, వాళ్ళని కలిసిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే టెక్నిక్స్ తప్ప కాదు, కానీ వాళ్ళు వెళ్తున్న రూట్ కానీ, మెథడ్ కానీ, ఆ ప్రాసెస్ కానీ, ప్రాక్టీస్ కానీ రాంగ్. ఏదైనా కానీ ఫలితం రావాలి అంటే ఈరోజు మీరు ఒక విత్తనం వేయాలి. విత్తనం వేసిన వెంటనే మనకు పళ్ళు వచ్చేయాలి. అందరికీ వెంటనే
ఇన్స్టంట్ మేనిఫెస్టేషన్ అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు. ఎస్ అవును. ఇప్పటికిప్పుడే అలా అయిపోవాలి. ఎస్. సో వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, నువ్వు ఇలా రా, ఇలా పంపిస్తా, నువ్వు ఇలా ఫ్రీగా రా, నేను కారుతో పంపిస్తా అంటున్నారు. ఇలా వస్తే అలా వెళ్ళిపోయేటట్టుగా ఉంటే నిజంగా ఆ ఎవరైతే చెప్తున్నారో ఇలా రా అలా పంపిస్తానని ఆ వ్యక్తి ఎలా వచ్చాడో ఒకసారి కనుక్కోండి. ఎస్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అడగండి. ఎస్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మన వీడియోలో కూడా. 2016లో 7,500 నా శాలరీ. ఆ రోజు నేను ఒక ఎంప్లాయ్, నార్మల్ ఎంప్లాయ్. 7,500 అంటే ఏం ఎంప్లాయ్ కదా. సో అక్కడి నుంచి నా జర్నీ 2016 to 2026 నా ట్రాన్స్ఫార్మేషన్ నాకు తెలుసు. ఒక వ్యక్తి ఏ విధంగా ఎదుగుతాడనేది నా లైఫ్లో నేను ప్రతి అడుగులోనూ నేను ఎదురు చూశాను, ప్రతి అడుగులోనూ నేను ఎదుర్కొన్నా. ఒక మనిషి ఏ విధంగా ఎదుగుతాడు, ఏ సమస్యలు ఎదుర్కొంటాడు అని ప్రతి స్టెప్లో నాకు తెలుసు. డబ్బు ఎలా వస్తుందో నాకు తెలుసు, యూనివర్స్ డబ్బు ఎలా ఇస్తుందో నాకు తెలుసు, ఎప్పుడు ఇస్తుందో తెలుసు, ఎలా ఇస్తుందో తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి ఈ టెక్నిక్స్ మీద ఆధారపడి టెక్నిక్స్ని మారుస్తున్నారు. కానీ ప్రతి టెక్నిక్ వెనకాల ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫిలాసఫీ ఏంటో తెలుసుకోవాలి. ఆ ఫిలాసఫీలో ఉండేటటువంటి ఏ ఫార్ములా నాకు సూటబుల్లో తెలుసుకోవాలి. ఆ ఫార్ములాలో ఏ మెథడ్ సూటబుల్లో, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు, మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మనీ మాస్టరీ కోర్సు నువ్వు జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, నువ్వు ఏ కోచ్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. కానీ నువ్వు స్థిరంగా నీ ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఎనీ కోచ్, ఎనీ మాస్టర్, మన స్వభావం ఎలా తయారవుతుంది అంటే అందులో నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఆధారంగానే మన ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనల ఆధారంగానే మన భావాలు ఉంటాయి, ఆ భావనలకు ఆధారంగానే మనం చర్యలు ఉంటాయి, మన నిర్ణయాలు తీసుకుంటాం. మన బిలీఫ్ సిస్టంలో ఏదైతే నమ్ముతామో, మీరు అన్నారు కదా ఇందాక, నేను ఇది చేయగలనా, నేను మీరు నమ్మితేనే చేయగలుగుతారు, నమ్మకపోతే చేయలేరు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఒక డెసిషన్ తీసుకుంటారు. సార్ నేను చేయగలను, లేకపోతే చేయలేను, నా వల్ల అవుతుంది కాదు. సో నెక్స్ట్ స్టెప్లో ఆ డెసిషన్కి తగ్గట్టుగా మీరు యాక్షన్ చేస్తారు. అది చేయకూడదు, మరి ఏది చేయాలి, ఇది చేయాలి, ఈ పని చేస్తాను, ఇది నా వల్ల అవుతుందని. దీని మీద ఎప్పుడైతే మీరు డెసిషన్ తీసుకుంటారో, ఈ డెసిషన్ మీద నిలబడతారో, ఈ డెసిషన్ ఆధారంగా ఒక యాక్షన్ జరుగుతుంది, దానికి తగ్గట్టుగా ఫలితం వస్తుంది. అంతే తప్ప నంబర్లు మాత్రమే అంటే మాత్రం నేను దాన్ని విభేదిస్తాను. సో సార్ ఫైనల్గా చెప్పండి, మనీ బ్లాకేజెస్ ఎవరికైనా ఉంటే, అదేవిధంగా మనకి ఏ పని సాధ్యం కావట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్లని ఫెయిల్ అవుతున్నాను అనే వారికి ఆగస్ట్ 23వ తేదీన సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు, 1 డే వర్క్షాప్. సో ఈ వర్క్షాప్కు రావడానికి ఎవరు అర్హులు అంటారు? సో మనం ఆగస్ట్ 23న మనీ మాస్టరీ విత్ విశ్వ మాస్టర్ ఒక 1 డే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, డబ్బు సమస్య కాదు, డబ్బుతో ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా డబ్బుకు సంబంధించిన ఐడెంటిటీలో ఉన్న ప్రాబ్లమ్స్, అవన్నీ వాళ్ళు స్వతహాగా తయారు చేసుకున్నవే. వాటి నుంచి ఎలా బయటపడాలో, ఏ ఎక్సర్సైజెస్ చేస్తే ఆ మనీ బ్లాక్స్ తెలుసుకుంటారో వాటిని ఎక్సర్సైజ్ చేయిస్తాము. తర్వాత వాళ్ళు ఏ ఐడెంటిటీ కలిగి ఉన్నారో మనం డయాగ్నోస్ చేస్తాము. ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఆ ఐడెంటిటీకి తగ్గట్టుగా ఐడెంటిటీ కోడ్స్ ఇస్తాను నేను. ఆ ఐడెంటిటీ కోడ్స్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు రెగ్యులర్గా అఫర్మేషన్స్ అని కాదు, నా ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే, డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ ఎలా చేయిస్తానంటే, గోల్స్ రాయాలి. ఈరోజు నేను ఈ పని చెయ్యాలి అని రాయాలి, ఇది వచ్చేస్తుంది అని కాదు, ఇది నేను చేస్తాను. ఎందుకంటే వితౌట్ యాక్షన్ దెర్ ఈజ్ నో రిజల్ట్. మనం యాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది, ఇది తర్వాత చెప్తారు. ఆస్క్ బిలీవ్ రిసీవ్ అంటారు కదా, అది ఖచ్చితంగా ఆస్క్ బిలీవ్ యాక్ట్ అండ్ రిసీవ్. మధ్యలో యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, యాక్షన్ జరగాలి, జరిగినప్పుడే రిజల్ట్ వస్తుంది. సో ఆ రకంగా మనం ఖచ్చితంగా ఆ యాక్ట్ ఏం చేస్తే ఆ ఐడెంటిటీ తగ్గట్టుగా రిజల్ట్ వస్తుందో ఆ యాక్ట్ వాళ్ళకి చెప్తాను, దానికి తగ్గట్టుగా ఫ్రేమ్వర్క్ ఇస్తాను, ఆ ఫ్రేమ్వర్క్ ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తాను. ప్రతి రోజు ప్రాక్టీస్ ఉంటుంది,
తర్వాత ఎవ్రీ వీక్ వాళ్ళతో ర్యాపో ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు, ఎంతవరకు రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి అకౌంటబిలిటీ ఉంటుంది. ఎస్. తర్వాత మీకు ఏం రిజల్ట్ వచ్చిందో దాని మీద కూడా మళ్ళీ రీవర్క్ చేయడం కూడా ఉంటుంది. ఎస్. సో ఫైనల్గా రిచ్ మైండ్స్ కమ్యూనిటీలో వాళ్ళు జాయిన్ అయితే ఓవరాల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైతే సక్సెస్ చూడాలనుకుంటున్నారో మనీ విషయంలో కావచ్చు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఏ విషయంలో అయినా సరే, మనీ విషయంలో కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, బిజినెస్లో ఎక్కడైనా సరే ఫైనల్గా సక్సెస్, హ్యాపీ లైఫ్ అనేది మన రిచ్ మైండ్స్ కమ్యూనిటీ ద్వారా వాళ్ళకి మన రిచ్ మైండ్స్ కమ్యూనిటీ ఈ మనీ మాస్టరీ క్లాస్ని కండక్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని ఈ మనీ మాస్టరీ క్లాస్ని తప్పకుండా అటెండ్ అయ్యి మీ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ మీరు తప్పకుండా ఓవర్కమ్ అవ్వడానికి ఒక సోర్స్, మనీ బ్లాక్స్ నుంచి బయటపడడానికి ఒక సొల్యూషన్ ఈ వర్క్షాప్ అని చెప్పొచ్చు. మీరు అటెండ్ అయ్యి మీ మనీ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో విశ్వం మాస్టర్ గారి క్లాస్ 1 డే వర్క్షాప్ ఏదైతే ఉందో ఆగస్ట్ 23వ తేదీన, సో దాంట్లో పాల్గొనాలి. లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఇంకా రకరకాల డౌట్స్ మీకు ఏదైనా అనిపిస్తే కనుక ఆ వర్క్షాప్లో మనం అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి, అతి తక్కువ మందికి మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు. మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే సో కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.